మరి ఇప్పుడు కొట్టుకునే సపోర్ట్ మన బీసీలకు మన గుండె ఆత్మ గౌరవానికి కొట్టాలందరూ అందరూ ఆగదు 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 ఈ బీసీ పేరు ఆగదు 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 ఈ బీసీ పేరు ఆగదు 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 బీసీ పేరు ఆగదు 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 ఈ బీసీ పేరు ఆగదు సాగదు 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 మీ తొరల పాలన సాగదు ఆగదు 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 ఈ బీసీ పేరు ఆగదు 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 ఈ బీసీ పేరు ఆగదు జై బీసీ జై బీసీ మనల్ని ఫస్ట్ మానసికంగానే దెబ్బ కొడుతున్నారు. మీరు ఎనకబడ్డ కుల పోళ్ళు ఎనకబడ్డ కుల పోళ్ళు ఎనకబడ్డ కుల పోళ్ళు అని. మనం ఏడ వెనకబడ్డాం, ఆర్థికంగా వెనకబడ్డాం, కానీ జనాభా ప్రకారం ఎవరు బలంగా ఎవరున్నారు? మనమే ఉన్నాం బీసీలో. అందుకే బీసీలు అంటే ఇలాంటి వెనకబడ్డ వాళ్ళం కాదు, అన్నిట్లో మనం ఉన్నాం. అదే తిరిగే కుమ్మరి సారకు చరిత్ర మలుపు మనిషి పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయేంత వరకు కూడా ఈ సమాజానికి సేవ చేసే కులాలేనంటే మన బీసీ కులాలు, అవునా కదా? కానీ ఇలా
100% ఉన్న మనం ఇలా అధికారాన్ని మాత్రం ఇంతవరకు నోసుకోలేకపోయినాం. అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడతారో కూడా ఒక బీసీ నాయకుని మనం ముఖ్యమంత్రి చేసుకోలేకపోయినాం. ఖచ్చితంగా 2029లో మనం అయ్యప్ప స్వామి కాడికి పోతాం. 17వ మెట్టు 18వ మెట్టు సావపడని ఏమంటాం, స్వామి శరణం అయ్యప్ప అంటాం. ఇది కూడా ఒకటే మెట్టు ఉంది ఈసారి 2029లో. ఆ ఒక్కసారి కాక, ఎందుకంటే వాళ్ళకి తెలుసు బీసీలకు కాక ఒకసారి అధికారం వస్తే ఎట్లా పాలిస్తారో వాళ్ళకి తెలుసు. అందుకని మనకు ఎలక్షన్ రాగానే బీసీ లీడర్లు మొత్తం కూడా మీ అందరూ చూస్తారు, ఏ పార్టీ లీడర్ ఆ పార్టీ గుంజుకుంటున్నారు ఏదో ఇచ్చి. మనం ఇన్ని రోజులు అధికారం అంటున్నాం, తీరా ఎలక్షన్ కాడికి పోయేసరికి మన లీడర్ ఎవరో మనకి అవపడతలేడు. కానీ అలాంటి లీడర్ ఒక అంబేద్కర్ ఎస్సీలకు ఉన్నాడు, జ్యోతిరావు పూలే బీసీలకు. ఆ జ్యోతిరావు పూల పోస్ట్ ని తెలంగాణలో తీర్మానం మల్లన్న ఫుల్ఫిల్ చేయాలి ఖచ్చితంగా. మనం వేసిన ఓటు మన పెళ్ళాన్ని విలువ తెలుసురా. మనం 48 సంవత్సరాలు చేసిన పెళ్ళం వేసిన ఓటు మనకు తెలవదు, మనం వేసిన ఓటు పిల్లని తెలియదు. పెళ్ళం ఏమంటది, ఎవరికి వేసినవి అంటే నువ్వు చెప్పిన ఆయనకి వేసినవి అంటదా కదా, ఆమె ఎవరికి వేసిన మనకు తెలవదు. అలాంటి ఓటుని మన బీసీలకు ఒక్కసారి పోయి అల్లగొసోని మన బీసీకి వేసుకుంటే మన ఆత్మగౌరవం నిలబడుతుంది 2029లో. అందుకోసమే కదం తొక్కి కదిలినాడు తీనుమారు, ప్రజా ఉద్యమాలే ఊపిరి అయినోడు, అరే వెనకడుగు అన్న మాట తెలవనోడు, తెలంగాణ రాష్ట్రంలో గర్జించే గలం నేడు, మారు 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 తీను మారు, మారు 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 తీను మారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ హోరు, మారు 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 తీను మారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ హోరు, మారు 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 తీను మారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీ హోరు, మారు 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 తీను మారు, తీను మారు, వెనకడుగు అన్నదే ఎరగనోడు, తీను మారు, పిడుగులపై నా యుద్ధం నేడు, పిడుగులపై నా యుద్ధం నేడు. కాబట్టి ఖచ్చితంగా బీసీలందరూ ఒకటయ్యే తరుణం ఏర్పడింది అన్న. నేను ఎందుకంటే మొన్న కూడా కొంతమంది కాంట్రాక్టర్లు పెద్ద ప్రోగ్రాం పెడకపోయినా ఒక్కొక్క మనిషి కాడ నాకు తెలిసి 20 నుంచి 30 తులాల బంగారం ఉన్నారు ఒంటి మీద. నేను సాయాన్ని చెప్పిండు, మా కాంట్రాక్టర్లు బీసీలు పెడుతురు మీటింగ్ అంటే మేము అనుకున్నా, మా మనోళ్ళు కూడా 30-40 తులాల బంగారం వేసుకుంటారు, ఒక్కల మెడలు ఒక చేయలేదన్న. అంటే మనం ఎంత దరిద్రంగా ఉన్నాము. ఎందుకంటే పేరుకే కాంట్రాక్టర్లు, ఊర్లో ఎవరుకుంటుంటే హైదరాబాద్ కాంట్రాక్టర్ అంటే అమ్మ చూడాలి 20 ఉంగరాలు ఉంటాయి, చైన్ వేసుకుంటాడు, వెనక 5-6 ఉండరు, మొత్తం ఇన్నో. కానీ ఏదున్నా ఏది లేకపోయినా మన బీసీలకు ఆత్మగౌరవం అయితే ఉన్నా లేదా ఖచ్చితంగా మనం సాధించుకుంటాం. సాయనాడు బంగారం ఉంది కానీ బిల్లులు రాక బ్యాంకులలో పెట్టుకుంటాం కొంతమంది. ఖచ్చితంగా మల్లన్న ఆధ్వర్యంలో మనకు 42% జీవో వచ్చుడు ఖాయం. ఖచ్చితంగా రేపు మన తరఫున గలం విప్పుతాడు. ఖచ్చితంగా అందరం మనం కూడా ఒకరికి తోడుగా అన్నగంట ఉండాలని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ.